తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీస్, దిస్ ఇస్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో తెలంగాణ లోపల మన ఇంటర్మీడియట్కి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఉంటాయి అని చెప్పి మనమైతే డీటెయిల్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. నీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యూ. సో మనకి తెలంగాణ లోపల ఈ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఉంటాయి. మనకి ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది. సో ఈ ప్రెస్ నోట్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అని చెప్పి మాట్లాడుకుందాం, విచ్ ఈస్ రిలీజ్డ్ బై అవర్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ నుండి అయితే మనకి ప్రెస్ నోట్ అయితే వచ్చింది. సో ఈ ప్రెస్ నోట్ ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే, సో ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో జనరల్ వాళ్ళకి, ఒకేషనల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదైతే వర్తిస్తుంది. సో జనరల్ లోపల ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, అండ్ ఒకేషనల్ లోపల ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తున్నట్టు. సో ఈ నోటిఫికేషన్ లోపల, ఈ ప్రెస్ నోట్ లోపల ఏముంది అంటే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఉంది. సో ఫస్ట్ ఇయర్కి అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఉంది, అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టేట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ మనం ఏంటంటే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఒక నెల రోజుల టైం అయితే ఇచ్చారు. సో మనకి 22 మే 2025 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 22 మే 2025 నుండి స్టార్ట్ అయితే ఎగ్జామ్స్ 29 మే 2025 వరకు ఎండ్ అవుతాయి ఎగ్జామ్స్. సో ఈ మధ్య లోపల ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ చేస్తారు. సో మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనకు హాలిడేస్ అయితే ఏముండే మధ్యలో. అండ్ దాంతోపాటుగా మార్నింగ్ సెషన్ లోపలనేమో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది, ఈవినింగ్ సెషన్ లోపలనేమో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి అంటే మనకి 4 రోజులలో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే చేస్తారు అన్నట్టు. సో మనకి జూన్ 3, జూన్ 4, జూన్ 5, జూన్ 6 4 రోజులలో. సో 2 రోజులు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 2 రోజులు సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే పెట్టి మనకు మార్నింగ్ సెషన్స్, ఈవినింగ్ సెషన్స్ లోపల ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ దాని తర్వాత 9th రోజు 10th రోజు అయితే ఇంగ్లీష్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. 9th రోజు ఏమో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, అండ్ 10th రోజు ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది. 11th రోజు ఏమో ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి. అండ్ 12th రోజు ఏమో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ గురించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఇది మన ఎగ్జామ్కి సంబంధించిన ప్రెస్ నోటు మనం డీటెయిల్గా మాట్లాడుకున్నామని అనుకుంటాను. నీకు ఎట్లాంటి డౌట్స్ నాకు కింద కామెంట్ చేయి. అండ్ ఈ ప్రెస్ నోట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లోపల మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఏం డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మొక్కడం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.